శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 24వ శ్లోకము. జగత్సూతే ధాత హరిరవతిరుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. ఓ జగజ్జనని, ధాత సృష్టికర్త ఆగు బ్రహ్మ జగత్ ప్రపంచమునే సూతే సృజించుచున్నాడు. హరిహి విష్ణువు అవతి ఆ ప్రపంచాన్ని పాలించి రక్షించుచున్నాడు. రుద్రః రుద్రుడు క్షపయతే లీనము చేయుచున్నాడు. ఈశః ఈశ్వరుడు ఏతత్ ఈ ముగ్గురిని తిరస్కుర్వన్ తిరస్కరించువాడై స్వమపి తనదగు వపుః శరీరమును తిరయతి అంతర్ధానమును పొందించుచున్నాడు. సదా పూర్వః సదా అను శబ్దము ముందుగల శివః శివుడు తదిదం తత్వ చతుష్టయమును క్షణచరితయోః క్షణకాలమాత్ర వికాసము గల తవ నీ యొక్క భ్రూలతికయోః కనుబొమల యొక్క ఆజ్ఞను ఆలంబ్య పొంది అనుగృహ్ణాతి అనుగ్రహించుచున్నాడు అనగా మరల సృష్టిని చేయుచున్నాడు, సృజించుచున్నాడు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యమును, మహావిష్ణువు స్థితి కార్యమును, ఈశ్వరుడు లయకార్యమును నిర్వహిస్తున్నారు. సదాశివుడు ఈ విశ్వాన్నంతటినీ ప్రళయకాలంలో ఒక బీజరూపంలో తనలో స్థిరపరచి నీ ఆజ్ఞను అనుసరించి తిరిగి సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు బయటకు వదులుతున్నాడు. చెప్పబోయేదేమిటంటే అమ్మా, నీ ఆజ్ఞలకు లోబడి ఉండే త్రిమూర్తులను ప్రార్థించినా కూడా అది నీకే చెందుతుంది. అంతే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థన ఫలితం కూడా ఎలా ఉంటుందంటే మనము ఆ యొక్క లలితా పరాభట్టారికని ప్రార్థించినట్లే అవుతుందన్నమాట. ఓ తల్లి, సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు, రుద్రుడు సంహారం చేస్తున్నాడు. ప్రళయకాలమందు వీరు ముగ్గురు మహేశ్వరునిలో కలిసిపోగా అతడు సదాశివునిలో అంతర్భూతుడవుతున్నాడు. ఆ తర్వాత సదాశివుడు నీ యొక్క ఆజ్ఞ చేత నీ సంజ్ఞ ప్రకారంగా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులను వాళ్ళతో కలిసి మళ్ళీ సృష్టిస్తున్నాడు అని చెప్పేసని ఇందులో శంకరుల వారు అమ్మని పూజించడం జరుగుతోంది. ఈ యొక్క శ్లోకాన్ని అనునిత్యం చదువుకున్నట్లయితే గనక భూత ప్రేత పిశాచ ఆపస్మారాది సర్వ బాధలు కూడా నివారణ అవుతాయి. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పరమాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. అందరూ కూడా అమ్మ యొక్క కృపను పొందుతారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.